మీకు తెలుసా, ప్రపంచంలో 100లో 80 మంది ఈఎంఐల దగ్గరికి వచ్చేస్తున్నాయి, 1వ తారీఖు దగ్గరికి వచ్చేస్తుంది, మళ్ళీ నా శాలరీ ఎప్పుడు వచ్చిద్దా అని వర్రీ అవుతూ జీవిస్తూ ఉంటారు. అంతకంటే షాకింగ్ ఏంటి అంటే మన ఇండియాలో 100లో 90 మందికి వాళ్ళకి ఏమైనా సడన్గా అత్యవసర పరిస్థితి వస్తే కనీసం బ్యాంక్ అకౌంట్లో ₹1,00,000 కూడా ఉండవు. ఒకవేళ మీరు కూడా 1వ తారీఖు శాలరీ ఎప్పుడు వచ్చిద్దా, చేతిలో డబ్బులు ఎప్పుడు వస్తాయా అని వెయిట్ చేస్తూ ఉన్నా, నా నెక్స్ట్ ఈఎంఐ ఎలా పే చేయాలని వర్రీ అవుతూ ఉన్నా, లేకపోతే మీ భవిష్యత్తు కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం కనీసం ₹1,00,000 కూడా మీరు సేవ్ చేసుకోలేకపోయినా ఈ వీడియో మీకోసమే అండి. ఎందుకంటే ఈ వీడియోలో మీకోసం నేను 5 లెసన్స్ చెప్తాను. అవి రిచ్ పీపుల్ అందరూ ఫాలో అయ్యే లెసన్స్. ఇవి మీకు స్కూల్లో చెప్పరు, కాలేజ్లో చెప్పరు, సొసైటీలో ఎవరు దీని గురించి మాట్లాడుకోరు, కానీ మీకు చాలా ఉపయోగపడతాయి. ఇందులో లెసన్ నెంబర్ 4 నా ఫేవరెట్. వీడియో చివరి వరకు చూడండి, మీ భవిష్యత్తుని కాపాడుకోండి. లెసన్ నెంబర్ 1, పేయింగ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. మీకు మీరు పే చేసుకోవటం. మీలో చాలామంది చేతిలోకి డబ్బులు వచ్చిన వెంటనే ప్రపంచంలో అందరికీ పే చేస్తారు, ఒక మీకు తప్ప. బ్యాంక్ వాడికి ఈఎంఐ పే చేస్తారు, ఇంటి ఓనర్కి రెంట్ పే చేస్తారు, కరెంట్ బిల్లులు పే చేస్తారు, స్కూల్ ఫీజులు పే చేస్తారు, పెట్రోల్ ఖర్చులు పే చేస్తారు, సరుకులకి పే చేస్తారు. కానీ ఈ లిస్ట్ మొత్తంలో మీరు ఎవరికిలా పే చేయరంటే మీకోసం, మీ ఫ్యామిలీ కోసం మాత్రం మీరు పే చేసుకోరు. కానీ రిచ్ పీపుల్ ఎగ్జాక్ట్గా దీనికి ఆపోజిట్ చేస్తారు. వాళ్ళు చేతిలోకి డబ్బులు వచ్చిన వెంటనే మొదటిగా వారి కోసం, వారి ఫ్యామిలీ ఫ్యూచర్ కోసం మనీ పక్కన పెట్టుకుంటారు. ఆ రిమైనింగ్ డబ్బులు అయితే ఉన్నాయో ఆ డబ్బుల్లో నుంచి ప్రపంచానికి పే చేయడం మొదలు పెడతారు. ఇలా ఎందుకు? దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే, మీరు కనుక ప్రపంచానికి ముందు పే చేస్తే ప్రపంచం ఎప్పుడు అడుగుతూనే ఉంటుంది, కొత్త కొత్త ఖర్చులు పుట్టుకొస్తూనే ఉంటాయి, మీకు కూడా కొత్త కొత్త కోరికలు వస్తూనే ఉంటాయి. అలా కాకుండా మీకోసం, మీ ఫ్యామిలీ భవిష్యత్తు కోసం మొదట మీరు ఇన్వెస్ట్ చేయడం మొదలు పెడితే, ఆదా చేయడం మొదలు పెడితే, అప్పుడు ఇన్వెస్ట్ చేయగా మిగిలిన డబ్బుల్లో నుంచి మీరు జీవించడం మొదలు పెడతారు. ఉన్న డబ్బులతోనే సర్దుకోవడం మొదలు పెడతారు. సో అందుకని ఇందులో నుంచి మీరు నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటి అంటే, మీ చేతిలోకి శాలరీ కానీ, డబ్బులు కానీ, మీ బిజినెస్ నుంచి డబ్బులు కానీ వచ్చిన వెంటనే మీరు చేయాల్సిన ఫస్ట్ పని, మీకు ₹100 వస్తే అందులో 20%, అందులో ₹20 మొదట మీకోసం, మీ ఫ్యూచర్ కోసం పక్కన పెట్టండి. మిగతా ₹80 నుంచి మీ ఖర్చులు మొత్తం ఎలా పెట్టుకోవాలి అని మీరు ఆలోచించుకోండి. సో ఫస్ట్ లెసన్, మీకోసం మీరు పే చేసుకోండి ప్రపంచానికంటే ముందు. ఇలా మీకోసం మీరు పక్కన పెట్టుకున్న డబ్బుల్ని ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టండి. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయండి, ఎస్ఐపీల్లో ఇన్వెస్ట్ చేయండి, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయండి, గోల్డ్లో ఇన్వెస్ట్ చేయండి. అంతేకాని వాటిని జస్ట్ ఇంట్లో పెట్టి, బ్యాంక్లో పెట్టి వాటి వాల్యూ మాత్రం తగ్గించుకోవద్దు. ఎందుకంటే మీ డబ్బులు మీకోసం పని చేయాలి, మీ డబ్బులు మీకు ఇంకా డబ్బుని పుట్టించాలి. లెసన్ నెంబర్ 2, మీ ఆదాయం కంటే తక్కువలో జీవించడం నేర్చుకోండి. మీలో చాలామంది అబ్జర్వ్ చేసే ఉంటారు, మీ జీతం 50,000 ఉన్నప్పుడు ఇంటి ఖర్చులు 50,000 ఉంటాయి, ₹1,00,000 జీతం పెరిగితే ఇంటి ఖర్చులు కూడా ₹1,00,000 పెరిగిపోతాయి, 2,00,000 జీతం అయితే ఇంటి ఖర్చులు కూడా 2,00,000 అయిపోతాయి. దీనికి కారణం ఏంటి అంటే, మీకు తెలియకుండానే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఏంటి అంటే లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్. మీ ఆదాయం పెరిగిన వెంటనే మీ లైఫ్ స్టైల్ కూడా మీరు మార్చేస్తారు. ₹15,000 రెంట్ ఉండే ఇంటి నుంచి ₹30,000 రెంట్ ఉండే ఇంటికి మారిపోతారు. ₹15,000 ఫోన్ నుంచి ₹1,00,000 ఫోన్కి మారిపోతారు. 10 లక్షల కారు నుంచి 20 లక్షల కారుకి మారిపోతారు. కానీ రిచ్ పీపుల్ వారికి ఆదాయం పెరిగిన వెంటనే ఆ ఆదాయాన్ని తీసుకెళ్ళి ఇన్వెస్ట్ చేస్తారు. ఆ ఇన్వెస్ట్ చేయగా అందులో నుంచి మళ్ళీ వాళ్ళకి కొత్త ఇన్కమ్ వస్తుంది. ఆ ఇన్కంలో నుంచి వాళ్ళు లగ్జరీగా బ్రతకడం మొదలు పెడతారు. అంతేకాని వారికి శాలరీ పెరిగిన వెంటనే కారు మార్చేయటం, కొత్త ఇల్లు కొనేసేయటం ఇలాంటివి చేయరు. మీరు కూడా అలాంటి మిస్టేక్స్ చేయొద్దు. మీ ఆదాయం కంటే తక్కువ ఖర్చుతో బ్రతకడం నేర్చుకోండి. ఆ గ్యాప్, బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాలెన్స్ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయండి. లెసన్ నెంబర్ 3, గుడ్ డెట్ అండ్ బ్యాడ్ డెట్. మంచి అప్పు, చెడ్డ అప్పు. మనందరికీ అప్పులు ఉంటాయండి, కానీ అందులో కొన్ని అప్పులు మంచివి, కొన్ని చెడ్డవి. అప్పులు మంచివి, చెడ్డవి అనుకుంటున్నారు కదా. ఒక అప్పు మంచిదా చెడ్డదా అని ఎలా డిసైడ్ చేస్తామంటే, మీరు డబ్బుని అప్పు తీసుకొని దాంతో ఏం చేస్తున్నారు. ఒకవేళ మీరు అప్పు తీసుకొని ఆ డబ్బు ద్వారా ఇంకా డబ్బుని సంపాదిస్తుంటే అది మంచి అప్పు. కానీ మీరు డబ్బుని అప్పు తీసుకొని ఆ డబ్బుని దుబారాగా ఖర్చు చేస్తుంటే అది చెడ్డ అప్పు. ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నారు. ఎడ్యుకేషన్ లోన్ ద్వారా బాగా చదువుకుంటారు, చదువుకున్నాక మంచి జాబ్ వచ్చింది, అందులో నుంచి మంచి శాలరీ వచ్చింది, సో అది మంచి అప్పు. అలాగే మీరు బిజినెస్ లోన్ తీసుకున్నారు, కొత్త బిజినెస్ స్టార్ట్ చేశారు, ఆ బిజినెస్ నుంచి కొత్త ఇన్కమ్ వచ్చింది మీకు, అది మంచి అప్పే. అలా కాకుండా హోమ్ లోన్ తీసుకున్నారు, ఇంటి రెంట్ 25,000 నెలలో సేవ్ అయ్యిద్ది, లేకపోతే మీరు బయట వాళ్ళకి రెంట్ ఇచ్చారు, అందులో నుంచి 25,000 రెంట్ సంపాదిస్తున్నారు, అది మంచి అప్పే. కానీ చెడ్డప్పు ఉంటుంది. క్రెడిట్ కార్డు ద్వారా ఫ్రిడ్జ్లు కొంటాం, సోఫాలు కొంటాం, గోవా ట్రిప్స్, కానీ వాటి వల్ల ₹1 మీకు ఇన్కమ్ జనరేట్ అవ్వదు, అది చెడ్డప్పు. సో కాబట్టి నెక్స్ట్ టైం నుంచి మీ అప్పుని జాగ్రత్తగా ఉపయోగపెట్టడం నేర్చుకోండి. చెడ్డ బాకీకుండా ఇంకో లక్షణం ఏంటి అంటే అది చాలా ఎక్కువ వడ్డీతో ఉంటుంది. మీరు క్రెడిట్ కార్డ్స్ ఉపయోగించి పిచ్చి పిచ్చి ఖర్చులు మొత్తం చేస్తూ ఉంటారు. దాని ఇంట్రెస్ట్ 40% ఉంటుంది, కానీ అది మీకు తెలియదు. లైఫ్ లాంగ్ ఆ ఇంట్రెస్ట్లు కడుతూనే ఉంటారు. సో కాబట్టి మీరు అప్పు తీసుకోదలుచుకుంటే కేవలం మంచి అప్పులు మాత్రమే తీసుకోండి. అంటే ఆ డబ్బుని మీరు అప్పు తీసుకుంటే ఆ డబ్బు ద్వారా ఇంకా డబ్బు సంపాదించి పెట్టాలి, అలాంటి బాకీ మాత్రమే చేయండి. లెసన్ నెంబర్ 4,
మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్. మనలో చాలా మందికి మీరు డబ్బులు ఎలా సంపాదిస్తున్నారో అని అడిగితే నేను జాబ్ చేస్తానండి, శాలరీ ఇస్తానని చెప్తారు. లేకపోతే నేను బిజినెస్ చేస్తానండి, వ్యాపారం నుంచి డబ్బులు వస్తాయని చెప్తారు. అంతేకాని అంతకుమించి మనకి ఇంకా వేరే ఆప్షన్ లేదు. కానీ రిచ్ పీపుల్కి ఒక్కొక్కరికి మినిమం 3-4 సోర్స్ నుంచి ఇన్కమ్ వస్తుంది అనమాట. వారు ఎప్పుడు కూడా ఒక్క సోర్స్ మీద రిలై అవ్వరు. వారు మంచి కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటారు, వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి బిజినెస్ చేస్తూ ఉంటారు, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఆ ఇన్వెస్ట్ చేసినప్పటి నుంచి అందులో నుంచి డివిడెండ్ వస్తూ ఉంటుంది. తర్వాత వాళ్ళకి ఏమైనా ప్రాపర్టీ అంటే దాన్ని రెంట్కి ఇస్తారు, మళ్ళీ రెంటల్ ఇన్కమ్ వచ్చింది. సో వాళ్ళకి మల్టిపుల్ సోర్సెస్ నుంచి ఇన్కమ్ వచ్చింది. గుర్తుంచుకోండి, ఎప్పుడు కూడా మీరు ఒక్క ఇన్కమ్ నుంచి ధనవంతులు అవ్వలేరు. మల్టిపుల్ సోర్సెస్ ఉంటేనే అవ్వగలరు. సో మీరు కూడా ఒకవేళ మీ ఆదాయం ఒక్క సోర్స్ నుంచే వస్తుంటే అది మార్చుకోవాలి. కొత్త కొత్త మార్గాలు చూడండి. మీ ప్రాపర్టీని రెంట్కి ఇవ్వడం అవ్వచ్చు, స్టాక్స్లో మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయడం అవ్వచ్చు, మీ డబ్బుని వడ్డీకి ఇవ్వడం అవ్వచ్చు, లేకపోతే కంటెంట్ క్రియేషన్ అవ్వచ్చు. ఇలా కొత్త కొత్త మార్గాల్లో నుంచి ఇన్కమ్ సంపాదించడం మొదలుపెట్టండి. అప్పుడు మాత్రమే మీరు రిచ్ ఫాస్ట్గా అవ్వగలుగుతారు. లెసన్ నెంబర్ 5, ఎమర్జెన్సీ ఫండ్. లైఫ్లో మనం అనుకోని విషయాలు చాలా జరుగుతాయి. సడన్గా కారు పాడైపోవచ్చు, లేకపోతే హెల్త్ బాగోక పెద్ద మెడికల్ ఎక్స్పెన్స్ రావచ్చు, లేకపోతే ఎకానమీ బాగోక మీ ఉద్యోగమే పోవచ్చు. అలాంటి సిచ్యువేషన్లో కూడా మీకు కానీ మీ ఫ్యామిలీకి కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ లైఫ్ జరిగిపోవాలి అంటే మినిమం 6 నెలలకు సరిపోయే ఖర్చులు మొత్తం మీరు సేవ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఎమర్జెన్సీ ఫండ్ అని. మీ ఇంటి ఖర్చు నెలకు 50,000 అయితే 6 నెలల ఖర్చు అంటే 6 × 50 3 లక్షల రూపాయలు మీరు పక్కన పెట్టుకొని ఉంటే ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే మీ ఫ్యామిలీ హ్యాపీగా రన్ అయిపోతుంది. సో ఎమర్జెన్సీ ఫండ్ అనేది ప్రతి ఒక్కళ్ళు మెయింటైన్ చేసుకోవాలి. సో కాబట్టి ప్రతి నెల మీకు వచ్చే ఆదాయంలో నుంచి కొంచెం ఒక 5%, మీకు 1,00,000 రూపాయలు సంపాదిస్తున్న అందులో నుంచి ఒక 5,000 మాత్రం పక్కన పెట్టుకోండి. అది తెలియకుండానే ఒక చక్కటి ఎమర్జెన్సీ ఫండ్ మీకు అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది. మీరు లైఫ్లో ఎంత డబ్బు సంపాదిస్తున్నారనేది కాదు, ఆ డబ్బుతో మీరు ఏం చేస్తున్నారనేది ఇంపార్టెంట్. మీరు డబ్బుతో అనవసరమైన వస్తువులు కొంటున్నారా, లేకపోతే మీ ఫ్రీడమ్ కొనుక్కుంటున్నారా? ఇప్పటివరకు చెప్పిన టిప్స్ ఫాలో అయితే మీరు ఎంతో ఎర్లీగా రిటైర్ అయిపోవచ్చు. మీ ఫ్యూచర్, మీ ఫ్యామిలీ ఫ్యూచర్ ఎంతో సేఫ్గా ఉంటుంది. ఈ 5 లెసన్స్ మీరు లైఫ్లో ఎంత ఎర్లీగా ఫాలో అవటం మొదలు పెడితే అంత ఫాస్ట్గా సక్సెస్ అవుతారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో మంచి వీడియోస్ కోసం సిఏ సాయి కృష్ణ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.